జపాన్ నెల్లి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే నిన్నే చూస్తే. గుడ్ ఈవినింగ్, నమస్కారం. బాబు నిన్ను తల్లి పాలతో పెంచలేదు బాబు, ఉల్లి పాలతో పెంచాను నాయనా. అందుకేనా హైట్ పెరగలేదు నేను. ఎవరు నువ్వు? నేను పిల్లిని. ఈ ఏదో ఆలోచనలే వద్దని చెప్పేది. రీసెంట్ గా 2014 అక్కడ ఒక మసాజ్ పార్లర్ కనిపించింది. ఇదే యూట్యూబ్ లో చాలా సార్లు చూసా. పందులు పాపారావు పందులు అంటే నేను పంది అనుకుంటారు. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ పెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ పెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. Now it's time to welcome our very own laughing star, tower star Nag Babu garu. ఎవరైనా ముద్దుగా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, కానీ అదేంటో ధనరాజ్ దయ్యాల్ని పెంచుకుంటున్నాడు. ఏంటి నమ్మరా? అయితే స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ ధనరాజ్ along with his team. ఎవరు నువ్వు? నేను పిల్లిని. అయితే పాలు తాగి పోడుకోపో. ఓకే ఓకే. నువ్వు వాడివా? కాదు కాదు. పోని వీడివా? అవునవును. నువ్వు వాడివి కాకుండా వీడివంటే ఖచ్చితంగా నువ్వు పోలీసువే. నువ్వు పోలీసువే. నేను పోలీస్ కాదు, నేను దొంగని. నేను నమ్మను. నేను దొంగ అంటే నమ్మవా? నమ్మను. ఇదిగో చూడు. ఏంటిది? 5 రూపాయలు. అవును, ఈ మధ్య వచ్చేయట్లేదు. ఇటీ నాకు కావాలి. నువ్వు దొంగ అంటే నేను నమ్మను. ఓ మై గాడ్, ఇంకా నమ్మట్లేదా? సీమా ఐడి కార్డ్. దొంగలకి ఐడి కార్డ్. చెమ్మకు చంద్ర. అంటే నువ్వు ఖచ్చితంగా దొంగవే. నువ్వు హ్యాపీగా దొంగతనం చేసుకో. ఒక దొంగకి దొంగతనం చేసుకోమని చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఇంటి ఓనర్ కాదు. నువ్వు దొంగవా? కాదు. పరోడివి? కాదు. మరి ఎవరు నువ్వు? నేను ఇంటి ఓనర్ని. కానీ ఒక దొంగకి దొంగతనం చేసుకోమని హెల్ప్ చేస్తున్నావు అంటే నీ కథ ఏంటో నాకు తెలియాలి. చెప్పు. అది చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పర్లేదు. రీసెంట్ గా 2014 ఓకే. నేను జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రైట్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్తుంటే అక్కడ ఒక మసాజ్ పార్లర్ కనిపించింది. అక్కడికి వెళ్ళి గోల్ కట్ చేసుకుందాం అని కూర్చొనే లోపల మీడియా వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇదే యూట్యూబ్ లో చాలా సార్లు చూసా. ఇప్పుడు నాకది చెప్తాను జాగ్రత్తగా. మా నాన్న దొంగలకే దొంగ, అలాని గజ దొంగ కాదు, మామూలు దొంగ. ఆ దొంగకు పుట్టిన దొంగ నా కొడుకు నేను. నువ్వు దొంగ కొడుకు? ఎస్. నాకు ఇంకా పెళ్ళవలేదే. మా నాన్న పోతూ పోతూ ఎక్కడ పోతూ? పైకి పోతూ. అదే డిస్ట్రిక్ట్. రామ్ ప్రసాద్ చెప్పు తీసుకో. ఓకే ఓకే. పోతూ పోతూ
ఒరే నువ్వు అనాథాశ్రమంకి డొనేట్ చేయకు, ఎల్ఐసిలో డొనేట్ చేయకు, కానీ దొంగతనానికి ఎవరైనా వస్తే మాత్రం దోచుకోనివ్వరా అని చెప్పాడు. మా నాన్న ఆత్మశాంతి కోసం ఏ దొంగడు వచ్చినా సరే దోచుకోమని చెప్తున్నాను. ఓ మై గాడ్ సారీ. నువ్వు హ్యాపీగా దోచుకో, నిన్ను ఎవరేమని. మీరేం చేస్తున్నారు? నేను నీకు కనపడకుండా దాక్కుంటున్నాను. ఎందుకని మంచి ఒకసారి టెస్ట్ చేద్దాం. భయ్యా ఓ అమ్మాయి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ చేయట్లేదుగా. సూపర్, ఇదే మంచి టైం. ఎలాగో దొంగలు ఉన్నాడు కాబట్టి అన్ని కొట్టేసిన ఐటమ్సే, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, కొట్టేద్దాం. భయ్యా ఓరి నీ అమ్మ యాక్టింగ్. భయ్యా ఓరి అమ్మ ఆస్కారు. ఏం చేయాలి? నీళ్ళు, అమ్మో నీళ్ళు. భయ్యా లేకట్లేదే. ఓ మ్యాక్షన్ భయ్యా. ఎవరు నా బ్రాండ్ వేసింది? భయ్యా అక్కడ దయ్యం ఉంది భయ్యా. దయ్యమా? ఏది అక్కడ అక్కడ ఉంది భయ్యా. ఏది? భయ్యా ఆ తలుపుతే భయ్యా. భయ్యా ఇక్కడే 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 ఇక్కడే. బయటికి నేను ఎక్కడో పంజాగుట్ట శ్మశాన వాటిలో ఉంటే ఊరికినే ఉన్నావు, తీసుకొచ్చి పెంచుకుంటున్నానా? నువ్వు ఇలా వచ్చిన ప్రతి ఒక్కరిని భయపెట్టొచ్చా? తప్పు కదా. మా నాన్న ఆత్మశాంతి ఏం కావాలి? ఏం చేయలే భయ్య, ఏం చేయలేదు. పెంపుడు దయ్యం, వదిలే భయ్య. ఏంటి భయపెడతావా? మొన్నే పాలోడు వస్తే తినేసావు. తినేస్తావా? మొన్న పొలిమేర దగ్గర ఎవరినో చంపేసావంట, పోలీసు వాళ్ళు వచ్చారు నా దగ్గర. ఏం కాదు, ఏం కాదు. పైకిలే, పైకిలే. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మా నాన్న వేడి నీళ్ళు పెట్టమని నన్ను పెట్టావా? కానీ మా నాన్న ఆత్మశాంతి కోసం మీరు మొత్తం దోచుకుని వెళ్ళాలి. నేను దోచుకోవాలా? దైవం చుట్టే దోచుకుంటా భయ్యా. మీ నాన్న ప్లీజ్ భయ్యా. ఓకే కదా? అమ్మో భయ్యా మొత్తం దోచుకుంటా భయ్యా. ఒరే అమ్మాయి యాక్టింగ్ యాక్టింగ్ చేస్తాడు, పడుకుంటాడు, అర్థం కావట్లా. భయ్యా మీ ఇంట్లో ఏమన్నా డీటెయిల్స్ ఉంటే చెప్పయ్యా. బీరువాళ్ళు ఏమన్నా ఎక్కడ ఏమన్నా ఉన్నాయేమో. భయ్యా భయ్యా బీరువాలో పైన 30,000 ఉన్నాయి. ఓకే ప్లీజ్, అది నాకు కావాలి భయ్యా. కింద 50 లక్షలు ఉన్నాయి భయ్యా. 50 లక్షలు నేను తీసుకుని 30,000 ఉంచాలా? అవును భయ్యా. ఏంటి భయ్యా భయ్యా అక్కడ దైవం ఉంది భయ్యా. భయ్యా ఈడు కూడా వచ్చాడా? మొత్తం దోచుకున్నాను. నానా నీ ఆత్మశాంతి కోసం ఒక దొంగోడు ఏం చేయట్లేదు నానా. నాకు దొంగతనం దేవత వెళ్ళిపోతాను భయ్యా. ఏయ్ నువ్వు దోచుకోపోయా, నేను చూస్తాను ఎవరు వస్తారు. దోచుకో. ఎవరున్నారు భయ్యా? బాగో చెప్తున్నా. ఏంటి నువ్వు రావే ఒకసారి రా, దా కిందకి రా. నీకు ఎన్నిసార్లు చెప్పాను పైనే ఉండవని? కొత్త వ్యక్తులు వస్తే భయపెట్టొచ్చా? అదేంటి భయ్యా? ఏం లేదు భయ్యా, కొంచెం ఇలాంటి మా ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఇందాక నుంచి డిస్కషన్ జరుగుతుంది కదా, లేకొచ్చు కదా. లెగాల మరి లెగిసి మాట్లాడాలి కదా. లెగడానికి నేను ఎందుకు తెచ్చుకున్నాను? ఎవరు తెచ్చుకున్నారు భయ్యా? ఎందుకు తెచ్చుకున్నాను? భయ్యా ఎందుకు తెచ్చుకున్నా? పిచ్చా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఏది భయ్యా ఇల్లంతా దయ్యాలు పెట్టుకుని తిరుగుతారు. నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? డాన్స్ అంటే వచ్చా? డాన్స్ చేస్తా భయ్యా. చేయండి భయ్యా. ఎవరితో? కౌలించుకోవచ్చా ఒకసారి? చాలా గ్యాప్ వచ్చాయి. మామూలుగా సారీ ఆత్మలై
అలవాటైపోయింది. ఇదిగో చెప్తున్నా, మా నాన్నగారు ఆత్మశాంతి కోసం వచ్చాడు. ఏమన్నా చేస్తే ఎవరు భయ్యా? అరే అరే లే, ఎక్కడ భయ్యా? లే లే. ఇదిగో ఎక్కడెక్కడ భయ్యా? ఏది భయ్య ఇది? భయ్యా ఎక్కడ భయ్యా? ఎక్కడ కనబడవే? హగ్గు కావాలంట వెయ్యి ఒకటి. అక్క అక్క అక్కడ అక్కడికి దూరిపోయింది. దూరింది. ఎక్కడ భయ్యా? తీస్తాగా. దూరింది భయ్యా. ఎక్కడ దూరిపోయిందా? చంపేస్తానేమనుకుంటున్నావా? నువ్వు చేయబోయే దొంగతనం చేయబోయే. దొంగతనం చేయడం? అమ్మ నాన్న శాంతి కోసం నువ్వు చేయబోయే దొంగ. ఏం చేయడం? తీసుకోవాలి అమ్మ జీవితం. చంపేస్తాను ఇంకోసారి వచ్చావు. ఎవరు పోయా? అంత భయ్యా నా మాటిని భయ్యా, దొంగతనం రేపు వచ్చి చేసుకో, ఈరోజు వెళ్ళిపో. నేను దీన్ని ఆట కట్టిస్తాను, ఓకేనా? అమ్మయ్యా, దొంగలు పడుతున్నారండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పటికే 30 లక్షలు దోచుకెళ్లారు. ఇలా పెంపుడు చేయాలని పెట్టుకున్నావు అనుకోండి, ఏ దొంగలు రారు. నువ్వు పని చేయి. నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఉండు, రేపు మార్నింగ్ వరకు ఎవరు. నువ్వేం చేస్తావు అంటే బీరువాళ్ళు ఉండు. స్కిట్ ఎండింగ్ ఇదే అనుకున్నాం. ఇంకెందుకు ఇదంతా దొంగతనం అవ్వకూడదన్నా. వా ఏం స్ట్రాటజీలో. సో నాగ్ బాబు సార్, డిడ్ యూ ఎంజాయ్ దిస్ స్కిట్? 100%. బట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు మధ్యలో లేని వాటిని, ఇన్విజిబుల్ వాటి మీద ఏదో పెట్టి కొట్టడం చాలా బాగుంది. అండ్ నువ్వు సుధీర్ మేజర్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఇది ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఫస్ట్ టైం సార్ నేను దండరాజన్తో చూడు. ఇప్పుడు దాకా దండరాజన్ టీంలో ఎప్పుడు కానీ ఇద్దరు విపరీతంగా సింక్ అయిపోయారు. బ్రహ్మాండంగా ఉంది స్కిట్. వెరీ గుడ్. ఫస్ట్ టైం అంటే వాడిని వికారంగా చూపిస్తుంది, బాధపడి. ఏ వేసినా బాగుంటావులే వినోద్. నువ్వు డోర్ తీయగానే దయ్యం వచ్చిందని భయపడితే, ఆ దయ్యాన్ని భయపడితే అది పిల్లిలాగా మేము అని కూర్చుంటే అది బాగుంది. బాగుంది, చాలా బాగా చేశారు. అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. అసలు దయ్యాలు పెంచుకోవటం అనేది వింతగా అనిపించింది. సూపర్. జబర్దస్త్ లో స్టాచ్యూ డాన్స్ చాలా సార్లు చూసాం. చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము కలిసే ఉండి చాలా ఆనందంగా ఉంది. ఉన్నాడే మేము చేసిన అల్లరి ఉందండి బాబాయ్. బడికి వెళ్ళేటప్పుడు చెప్పురా, చెప్పురా. వీడికి ఇంకా ఈ పోస్టర్ పిచ్చి తగ్గనట్టుందిరా. ఇదండి వీడు ఏది చెప్పినా గాని. అవునరా, వీడికేం అర్థం కాదు. నీకు కూడా తగ్గలేదారా? ఏం మనిషిరా బాబు, ఎన్నిసార్లు చెప్పారు హాస్పిటల్ చూపించుకోని. కానీ వెరైటీగా స్టాచ్యూ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ శ్రీ. నమస్కారం. నమస్తే డాక్టర్ గారు. బాగున్నారా? అసలు మా పరిస్థితి బాగాలేదు సార్. ఏమైంది? ఆ మధ్య మీ దగ్గరికి మీ ట్రీట్మెంట్ కి వచ్చామా? అదే సార్, మాట్లాడుతూ మేము ఇలా ఆగిపోతుంటాం. అవునయ్యో, మీరు మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, మాకు తగ్గిపోయింది సార్. కానీ మా ఫ్రెండ్ కి మాత్రం తగ్గలేదు సార్. మీరు మధ్యలోనే అమెరికా వెళ్ళిపోయారు. దానికేదో తగ్గించదా? అవునా? ఫ్రెండ్ ఐడి
విగ్రహం ఎవడయ్యా? ఎప్పుడు ఇక్కడ చూడలేదు. విగ్రహం కాదండి బాబు, సరిగ్గా చూడండి, మనిషి. మనిషా? ఈడికేం పోయే కాలమయ్యా? ఈ వయసులో పెళ్లి చేసుకుని ఈడేం చేస్తాడు? అలా అనుకోండి, మా రాకెట్ రావు గారు. రాకెట్ రాగనా? అవునయ్యో, రాకెట్ రాగు అంటే రాకెట్ రాగు ఇంకా తగ్గలేదా? అయ్యో బాబు, ఏడ తగ్గిందండి బాబు. 20 సంవత్సరాల క్రితం తను పెళ్లి చేసుకున్నాడండి. అరగంటలో శోభనవనంగా అలా బిగుసుకుపోయాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కదులుతలేదండి. చాలా మంది డాక్టర్లు చూపించినాం, ఎవరు ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదండి. డాక్టర్ గారు ప్లీజ్ అండి, మీరు ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మరి 10 సంవత్సరాలు అంటారు, కొంచెం డోస్ ఇవ్వచ్చా? డోస్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు నా పెళ్లికి వస్తారో రారో అనుకున్నాను రా. టిఫిన్లు అవి చేశారా? అమ్మో, అరగంటలో శోభనం ఉంది. ఇప్పుడు శోభనానికి వెళ్ళాలి. 10 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇలా ఉన్నానా? అయ్యో, మరి ఇప్పుడు నన్ను కథలు తీసింది ఎవరు? డాక్టర్ గారు రా. డాక్టర్ గారా? మీరు ఎక్కడున్నారు? ఉన్నారు కదా ఇక్కడే. డాక్టర్ గారు తప్పురా, పని చేయకూడదు. మన డబ్బులతో 2 బిల్డింగ్లు కట్టాడు. అయితే ఇంకో 3 కాగితాలు ఎక్కువది. తగ్గిందా? తగ్గింది. ఫీజు ఒకసారి మా ఇంటి దానికి ఫోన్ చేయి, పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మర్చిపోయినరా? నేను వస్తున్నానని చెప్పు. కథలకు వచ్చింది, నువ్వు రెడీ అయిపో, అరగంటలో వస్తున్నావు. ఓకే, మరి నేను వెళ్తానయ్యా. ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. ఒకరి సార్ ఉండండి. అరే రఘు, ఒకసారి కాలు జాడిరా. కాలు జాడి, మొత్తం జాడించమనండి. గట్టిగా జాడిరా. గట్టిగా జాడిరా. కుదరట్లు లేదురా, అన్ని జారిపోయాయి. డాక్టర్ గారు, మీరు కూడా మాతో పట్టరండి. ఓహో, శోభనం. పై కనుకరా, నాకు సిగ్గేస్తుంది. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. మీ ఆయన అంత తగ్గిపోయిందంట. డాక్టర్ గారు అడిగాం, ఏ ప్రాబ్లం లేదన్నారు. జాగ్రత్తగా చూసుకో. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. అంతా రెడీ కదా నీకు? జాగ్రత్త అని చూసుకో. హ్యాపీ మ్యారీ లైఫ్ రా. రే ఒక నిమిషం, ఎందుకన్నా మంచిది ఇక్కడే ఉండి తలుపు సందులోంచి చూస్తూ ఉంటా. అంటే నా ఉద్దేశం నేను మళ్ళీ నిలబడిపోతానేమో అని. మీ టాలెంట్ మాకు తెలిసిలే, మేము ఉంటాం అక్కడ. హెల్ప్ చేస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. వెళ్ళి చాలా సేపు అయ్యింది. మరేమో ఇన్నాళ్ళ తర్వాత మీరు వచ్చారు కదా, ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఇవ్వరా? అమ్మా ఇస్తాను. మరి నాకు గిఫ్ట్ గా నువ్వు ఏదైనా డాన్స్ చేస్తావా? అవునా, చేస్తాను. సాంగ్ అయిపోయింది కదా, గిఫ్ట్ ఇస్తాను. లేవా తొందరపడిపోతావు, ఇంటికి వచ్చాక ఎటు వెళ్తాను నేను. మరి నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు నాకు మిల్క్ ఇవ్వాలిగా. మతి మరపు మండ, ఆ విషయమే మర్చిపోయింది సుమి. ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళి పట్టు. అబ్బా, ఇందులో షుగర్ కలపడమే మర్చిపోయాను. తాగండి. ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మీలో ఎప్పుడైనా కథలకి రాకపోతుందా అని రోజు ముహూర్తం పెట్టిస్తూ వస్తున్నాను. అబ్బా, ఎంత పాలు బాగుంటే మాత్రం బంగారం ఇంకో గ్లాస్ తీసుకురమ్మంటే తీసుకొస్తాను కదా, అలా గ్లాస్ పట్టుకుని కూర్చోపోతాను. ఉండండి, ఇప్పుడే పట్టుకొస్తాను కొంచెం. మరేమో ఇప్పుడు మన ఇద్దరం బంతి ఆట ఆడుకుందాం.
క్యాచ్ అన్నమాట. క్యాచ్ తూచ్. తూచేమిటి? మరి నువ్వు క్యాచ్ అంటే నేను అది అనకూడదుగా. ఏ దొంగ. మళ్ళీ క్యాచ్. మళ్ళీ తూచ్. క్యాచ్ క్యాచ్. పంతు కూడా కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు మీరు ఈ వయసులో. ఉండండి, ఇంకొంచెం ఎనర్జీ కోసం మరింత పాలు పట్టుకొస్తాం మీకోసం. ఏమండి, మీకు మంచి హుషారు రావాలని స్వీట్ తెచ్చాను, తినండి. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నీకేం పని అసలు? మా హెల్ప్ చేద్దాం వచ్చానమ్మా. ఆయన హెల్ప్ చేయడం నువ్వు. నాతో పాటు ఇద్దరు వచ్చారు. మీకు బుద్ధి లేరా? శోభన గదులకు హెల్ప్ చేస్తారా? ఫ్రెండ్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. నీ ఫ్రెండ్సా? అందుకే వీళ్ళు మామూలు కుదరకూడదు. కత్తి కత్తి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది స్కిట్? నీట్ గా ఉంది, సరదాగా ఉంది. గుడ్, ఎంటర్టైన్ చేశారు. రోజా గారు, రాఘవ్ గారు, మీకోసం ఆయన రావటం, ఆయన మీకు ఇస్తూ ఆగిపోవటం, తర్వాత మీరు అందరూ కలిసి మళ్ళీ దాన్ని కొట్టి తీసుకెళ్ళటం చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. మార్కెట్ లో కరెంట్ హాట్ టాపిక్ ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయల్ని బేస్ చేసుకొని స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ స్టీవ్. మాది ఉల్లి ఫ్యామిలీ, కొత్తగా ఉంది కదా. మా నాన్నగారు చనిపోతూ మాకు ఆస్తి ఇచ్చెళ్ళారు, అదే ఉల్లిపాయ తోట. ఆ ఉల్లిపాయ తోటలోనే ఉల్లి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మా ఇంటి పేరుగా మార్చుకున్నాం. మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఉల్లి చెల్లెలకి పెళ్లి చూపు. అమ్మా ఉల్లమ్మా బాబు, ఈ రోజు మన ఉల్లిలో చెల్లెలకి ఉల్లి చూపులమ్మా. బాబు, నిన్ను తల్లి పాలతో పెంచలేదు బాబు, ఉల్లి పాలతో పెంచాను నాయనా. అందుకేనా హైట్ పెరగలేదు నేను. ఆ ఎమోషన్ తో ఉల్లిపాయలు తీసుకెళ్ళి ఓ పక్కన కూర్చొని తరుక్కో అమ్మా. అన్నా ఉల్లన్నా, తమ్ముడు ఉల్లి తమ్ముడు, ఈ రోజు మనం ఉల్లిలో చెల్లెలకి ఉల్లి చూపులన్నా. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. మై నేమ్ ఇస్ రాజేష్, షీ ఇస్ మై వైఫ్ రోజీ. వీడు నా తమ్ముడు ఫనీ. ఉల్లి చూపులకు వచ్చారా? మా తమ్ముడు వెబ్సైట్ లో మీ చెల్లిని చూసాడంట, చాలా ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఉల్లిపాయ అనేది మా ఇంటి పేరు. ఉల్లి కోసం ప్రాణాలైనా ఇస్తాం, ఉల్లిపాయ కోసం ప్రాణాలైనా ఇస్తాం సార్. అలాంటి గొప్ప కుటుంబం. కానీ మీ అబ్బాయిని చూస్తుంటే పెంట కుప్ప నేర్చుకున్న పాడైపోయిన ఉల్లిపాయలాగా నిగరగలాడిపోతున్నాడు. ఏంట్రా ఈ ఉల్లిపాయల ఫ్యామిలీ? ఇంతకన్నా మంచి ఫ్యామిలీ దొరకలేదా నీకు? అన్నయ్య, నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. మీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? ఇంటికి వచ్చిన అతిథులకి కనీసం టీ కాఫీ. ఉల్లి కాఫీ ఉంది, ఉల్లి టీ ఉంది, ఉల్లి జ్యూస్ ఉంది. ఏది తాగుతారు సార్? తాగడానికి ఏమవుతుంది కానీ తినడానికి ఏం తీసుకురండి. ఉల్లి జాంగ్రీ ఉంది, ఉల్లి బాద్షా ఉంది, ఉల్లి పేడ ఉంది, ఉల్లి లడ్డు ఉంది. ఏమీ తినో, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని పిలవాలి. పిలవండి. చెప్పు తీసుకో. ఉల్లిలో చెల్లెలు నీకు ఉల్లి చూపులమ్మారా? అమ్మాయి ఏదండి? కనపడలేదా? ఏదో పేడ పురుగు వెళ్ళిపోయాడు అనిపించింది. అన్నయ్య, లవ్ చేశాను, ఇంకొక మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. ఐ కెన్ అండర్స్టాండ్ బాబు, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకోసారి పిలిపించండి. అమ్మా ఉల్లమ్మ, ఒకసారి వచ్చేళ్ళమ్మా. కనపడలేదా? కనిపించడానికి అదేమైనా గ్యారంటీ కలరా? నాకేమీ కనిపించలేదు. ఏదో కాకి పిల్ల ఎగురుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. ఏమండి, మామిడి చెట్టుకి మామిడికాయ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆపిల్ పండు చెట్టుకి ఆపిల్ కాస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. టమాటా చెట్టుకి టమాటా కాస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. భూమిలో పుట్టిన ఉల్లిపాయ మీకు ఎలా కనిపిస్తుంది బాబు? సరే, అమ్మాయితో కొంచెం మాట్లాడి ఏం చదువుకున్నావు అడగాలిగా. పిలిపించండి, మాట్లాడాలి. అమ్మా ఉల్లి చెల్లెలు, ఓసారి రా అమ్మా. పర్లేదమ్మా, పర్లేదు. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు? ఉల్లి బిఏ. ఓన్లీ బిఏనా? ఓన్లీ బిఏ కాదు సార్, ఉల్లి బిఏ.
ఉల్లిపాయ ఎలా పుడుతుంది, దాన్ని ఏం చేసుకోవచ్చు, అది బయటికి తీసేటప్పుడు ఎలా ఉంటుంది, లోపల ఈ ఉల్లిపాయకు దండం సైడ్కి రా. చూడండి అమ్మా, మీకు పాటలు ఏమైనా వచ్చా? అనే పాడమంటారా? ఉల్లిపాయలు అడుగుతున్నారు, పాడవే. పాడమ్మా. ఉల్లి మీద చెయ్యేసి చెప్పేయనా నిన్నెన్నడు విడిపోనని టంట టన్ టన్ టడ టంట టన్ టన్. ఉల్లి మీద చెయ్యేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని. నీకు శోభనం జరగట్లేదు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. చెప్పు తీసుకోవడం నాకు వాయిస్ సరిగా వినిపించలేదు. వన్ మోర్ పాట. పుల్లంటే ఏమిటంటే నాకు పెళ్ళైనాక తెలిసే. ఉల్లంటే ఏమిటంటే నేను తల్లయ్యాక తెలిసే. ఏంటండి పిల్లల తల్లిని తీసుకొచ్చి పెళ్లి చూపులో కూర్చోబెడతా? ఉల్లిపాయ మాకు తల్లితో సమానం అని పాటలో చెప్పించాను. అమ్మాయికి ఏం పెడతారు? పొద్దున్నే ఉల్లి దోశ పెడుతున్నాం, ఉల్లి గారెలు పెడుతున్నాం, ఉల్లి ఇడ్లీలు పెడుతున్నాం, ఉల్లి పినాయిలు యాసిడ్. అమ్మా నేను ఉల్లిపాయకి ఉల్లి గరుక్కో. మా అమ్మ ఉల్లిపాయ అంటే ఎమోషన్ ఎక్కువ. కట్నం కింద ఏం పెడుతున్నారండి? 7 వారాలు నగలు పెట్టాం కదా సార్. అవి ఉల్లిపాయలండి. ఏమండి ఉల్లిపాయలండి అని అడుగుతున్నారేంటి? మీకు లారీలు ఉల్లిపాయలు ఇస్తాను, అవి అమ్ముకునే కోటేశ్వర్లు ఎవరా? నాకు డౌట్ వచ్చింది. ఆవిడ చూస్తే నల్లగా ఉంది డాంబర్ రోడ్లా, మీరు చూస్తే మెటల్ రోడ్లా ఉన్నారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? భూమిలో పండిపోయిన ఉల్లిపాయ దొరుకుతుంది, పాడైపోయిన ఉల్లిపాయ దొరుకుతుంది. అలానే మా అమ్మ కష్టపడి కనిందే ఈ పాడైపోయిన ఉల్లిపాయ. కష్టపడకుండా కొన్నది తెల్లుల్లిపాయ. మీకు అవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయ వ్యాపారం చేసుకునేవాడి ఎన్ఆర్ఐతో ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ అన్నాను. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయ అన్నాను. తప్పేంటి? ఈ ప్రపంచంలో రోజుకు 59,000 క్వింటాలు ఉల్లిపాయ పండుతుంటే భారతదేశంలో 49,000 ఉల్లిపాయలు వాళ్ళు తింటున్నారు సార్. ఉల్లిపాయ ఆప్తాలేంటి సార్? ఉల్లిపాయ ఆప్తాలు కాదు సార్. బిర్యానీ హోటల్కి వెళ్తే మీరు బిర్యానీ అడిగినా, మటన్ బిర్యానీ అడిగినా, చికెన్ బిర్యానీ అడిగినా, దోశ అడిగినా, మీ పిండాకుడు అడిగినా, మీ తద్దిన అడిగినా ముందు మీ ప్లేట్లో కట్ చేసి పెట్టేది ఉల్లిపాయలే సార్. ఉల్లిపాయలు ఆప్తాలేంటి సార్? ఉల్లిపాయలు ఆప్తాలు కాదు సార్. ఒక చిన్నపిల్లాడు వడదెబ్బ తగిలి పడిపోతే వాడు ముక్కు దగ్గర పెట్టేది ఉల్లిపాయ సార్. ఒక చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళకుండా జ్వరం నాటకాలు వేయాలంటే వాడు చంకలో పెట్టేది ఉల్లిపాయ సార్. ఒక పిల్లాడు వడదెబ్బ తగులుతాని వాళ్ళ తల్లి జేబులో పెట్టి పంపించేదే సార్ ఉల్లిపాయ సార్. ఉల్లిపాయ ఆప్తాలేంటి సార్? ఉల్లిపాయ ఆప్తాలు కాదు సార్. ఒక శిలని చెక్కి మేము కళ్ళ ముందు పెట్టి అది బొమ్మ అని చెప్పడానికి కళాకారుడు చేతిలో కావాల్సిందే ఉంది సార్. ఆప్తాలు ఉల్లిని ఉల్లి అంటారేంటి సార్? ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు సార్. బంగారం రేటు పెరిగినా పేపర్లో పక్కనేస్తారు కానీ ఉల్లిపాయ రేటు పెరిగితే పేపర్లో మెయిన్ ఎడిషన్ లో వేస్తారు సార్. ఉల్లిపాయ చెప్పండి సార్ మా ఉల్లిలో చెల్లెలకి సారీ చెప్పండి సార్. బావగారు, ఎస్ మేము ఒకటి డిసైడ్ అయ్యాం. ఏమిటది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, ఉల్లిపాయల చెట్టు నీడలో వెళ్ళలేమంటూ వెళ్ళిపోమంటూ ఉండిపోతున్నాము ఉల్లిపాయల ఫ్యామిలీలతో. We love ఉల్లిపాయ, we love ఉల్లిపాయ, we love you. ఇప్పుడు రా సరైన ఉల్లిపాయ కుటుంబం రండి, ఒక్కొక్కరు ఉల్లి కోసుకుందాం. సో ఈ ఉల్లి స్కిట్ కి ఉల్లి కామెంట్స్ విందామా? విందాం తప్పకుండా. రోజా గారు హైలైట్ డైలాగ్ ఏంటంటే బంగారం రేటు పెరిగితే పేపర్లో ఒక మూల వేస్తారు, అదే ఉల్లి ధర పెరిగితే మెయిన్ పేపర్లో వేస్తారు కదా, అది సూపర్. మొత్తం ప్రభుత్వాలే కూలిపోయాయి ఉల్లిపాయతో పెట్టుకుంటే. ఒక మొగుడు పిల్లలు ముద్దుగా సరసమాడాలన్నా పిల్లని చెబుతుంది ఏమండి ఉల్లిపాయ పోయినాడు కళ్ళలో నీళ్ళు చూడడానికి. అదే ఉల్లిపాయ అంటే. సంసారాలు నిలబడుతున్నాయి ఉల్లి రసం వల్ల. ఉల్లిలోన గొప్పదనం తెలుసుకో. ఏ చట్టి పెళ్లి గారి నీకెలా తెలిసింది ఆ విషయం? రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఎక్కడ? 2 ఉల్లిపాయలు చేతిలో ఉంటే ఎవరినైనా కొట్టచ్చని తెలిసింది. సుధాకర్ విచిత్రమైన ఒక ఎక్స్ప్రెషన్ తో రన్నింగ్ చేశాడు. సుధాకర్ చాలా బాగుంది. మొత్తానికి చాలా నవ్వాం, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు సార్ మీ ఉల్లి కామెంట్. లోపలికి వెళ్తాను మన ఉల్లి మన కోసం
చాలా ఎంటర్టైన్ చేసావు. ఉల్లిపాయ మీద ఇంతసేపు స్కిట్ చేయొచ్చు అని నేను ఊహించరా. ఉల్లెమ్మ చెల్లిపోయారండి. ఉల్లి చెల్లెలు. ఉల్లి చెల్లెలు. మా ఇంట్లో ఇల్లు చూసారా? ఉల్లిలో ఇల్లు. ఉల్లిలో ఇల్లు. చాలా కుట్ర ఇది, భయంకరమైన కుట్ర. అమాయకుల్లో యాక్ట్ చేస్తావు తోకలో. నేను చాలా పతివ్రతుడు. బాగా గెటప్ బాగుంది సుధాకర్ది. థ్యాంక్ యూ సార్. రాజు ఎమోషన్ బాగుంది. ఎట్లా అంటావు రాజు? ఉల్లిచ్చుకొని కొట్టానంటే ఉల్లిపాయ పగిలిపోతుంది. బాగుంది నీ ఉల్లి స్కిట్. ఉల్లిలో నీ ఉల్లిలో స్కిట్. భార్యల్ని కంట్రోల్లో పెట్టడం ఎలా, ఇది నేర్పించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with his team. Let's welcome him. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. థ్యాంక్స్. ఎంట్రీలో డాన్స్ బాగా చేయట్లేదు దాన్ని పెట్టుకున్నా సార్ కొరియోగ్రాఫర్ గా. ఎంతో తీసుకుంటానులే, వాడు కూడా ఉండాలిగా. పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు మేడం. మగాడు పెళ్ళం కంట్రోల్లోకి వెళ్తే పెళ్లి నూరేళ్ళ పంట కాదు మేడం, నూరేళ్ళ పెంట అవుద్ది. అందుకే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నా పిల్లల్ని కూడా కంట్రోల్ పెట్టాను. చిన్న చిన్న డిష్లు వాడతాను సార్, చూపిస్తా చూడండి. ఇప్పుడు కాఫీ దేవే. ఇదిగో కాఫీ. నవ్వు తీవచ్చుగా. కాఫీ వద్దులే, నవ్వకుండా నువ్వు. చుక్కపోస్తుంది. ఆ ఫ్యాన్ వెయ్యి. ఫ్యాన్ 1000 కాదు 2000. నేను ఫ్యాన్ రేట్ అడగట్లేదే, ఫ్యాన్ స్విచ్ నొక్కంటున్నా. నీ పక్కన ఉందిగా, నొక్కోవచ్చుగా. అంటే నా స్విచ్ నేనే నొక్కుకోవాలి, నా గడ్డం నేనే గీసుకోవాలి, నా పనులు నేనే దొమ్ముకోవాలి. అంటే నువ్వేం బిగుతావు ఇంట్లుండి? నీ పనులు నేను చేసుకుంటూ పోతే నా పనులు ఎవరు చేస్తారు? అంటే నీ పని నేను ఎప్పుడు చేయలేదా? ఏం చేసావు? నువ్వు బట్టలు ఉతికితే నేను వేసుకోవట్లేదా? నువ్వు వంట చేస్తే నేను తిని పెట్టట్లేదా? నువ్వు ఉద్యోగం అడిగినప్పుడు పెట్టట్లేదా? ఇంకేం చేయాలి? ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఏంటే వాయిస్ లేస్తుంది? వాయిసే లేచింది, సంతోషించు. అంటే కొడతావా? కొడతావా? సూపర్. కొట్టావా? డౌటా? కొట్టింది, కన్ఫర్మ్ గా కొట్టింది. ఒక మొగడుగా కొట్టని ఆర్డర్ వేస్తే కొట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నానే. అదే కొట్టాలనే ఆలోచన నీ మనసు వచ్చి నరికి పారేస్తా. ఈ ఎదవ ఆలోచనలే వద్దని చెప్పేది. నన్ను ఎదవంటావే? అవసరం లేదు. ఈ పిల్లలు నా ఇంట్లో ఉన్న అవసరం లేదు. పోయి నీ పుట్టింటికి పోచాలి. ఎలా ఎందుకు వెళ్తాడ్రా? ఇది నా పుట్టింటోళ్ళు నాకు రాసిచ్చిన ఇల్లు. నువ్వే బయటకెళ్ళు. ఏంటి నన్ను వెళ్ళబట్టున్నావు నువ్వు? నన్ను పొమ్మంటావా? ఏమైందండి? ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఏ ఛానల్లో? ఛానల్లో కాదు, నా ఒంట్లో. మరి అదేంటి సడన్ గా వచ్చింది ఏంటండి? హార్ట్ అటాక్ సడన్ గా పోతే వారం రోజుల కింద వాట్సాప్ లో మెసేజ్ పెడుతుందంటే వస్తుందని. ఇప్పుడు ఏం చేయమంటారండి? గోలి 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 గోలి. బంగారం, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఏం చేస్తా? గోలి వేసా. నేను అందరికేసే గోళీలు కాదు, సూపర్ గోలీ. చూసారండి, ఇలా డిస్ట్లు ఇస్తేనే పిల్లలు కంట్రోల్ ఉంటారు, లేకపోతే అది ఎక్కడింటిది. ఇప్పుడు ఎలా ఉందండి? సమ్మగా ఉంది. అదేంటి ఆయన దుఃఖలా ఉన్నారు, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? దుఃఖలకే వస్తుంది. నేను కాఫీ అడిగినట్టు నన్ను కొట్టావు కదా, నువ్వు కొట్టేసరికి నాకు హార్ట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ వస్తే నువ్వు ఎలా బతుకుతావే? నీకు బొట్టు ఉండదు, నీకు గాజు వేసుకోవడం ఉండదు, 10 మందిలో వెళ్ళలేవో వీడియో అయిపోతావు. వద్దండి, నా పసుపు కుంకులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీరు ఎలా చెప్తారో వింటానండి. ఓకేనా? అవునండి. మళ్ళీ ఎప్పుడు ఎదురు తిరగద్దు కదా. చెప్పు చేతుల్లో ఉంటాను. చెప్పినట్టు ఇంటి చాలు. సరేనండి, బయలుదేరు. ఇంట్లోకి వెళ్ళి మీకు మంచి వండి పెడతాను. అది ఆర్టిస్ట్. ఈ మాత్రం కంట్రోల్ పెట్టుకునే పిల్లలు మన మాట ఎక్కడంటారండి. మామూలుగా ఎవరికైనా చదివిస్తే చక్కనెక్కుతారు, అదే పిల్లాన్ని చదివిస్తే చక్కగా నెత్తినెక్కి తొక్కేస్తారండి. Cheers!
ఏంట్రా అది కనిపించట్లేదా మందు? నాకు మందు అంటే ఇష్టం లేని తెలుసు కదా. నిన్నెవడు తాగమంటాడే, అందుకే నువ్వు వద్దు మిగతా తాగుతారా? ఈ ఎదవేశాలు వేయొద్దని చెప్పేది నేను. అదే ఇంటికి సరదాగా ఫ్రెండ్ వచ్చాడు, తాగితే తప్పేంటి? ఈ రోజు వీడు ఒక్కడొచ్చాడు, రేపు ఇంకొక ముగ్గురిని తీసుకొస్తావు, ఆ తర్వాత ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి దీన్ని క్లబ్ డాన్స్ చేసేస్తావా? బుద్ధిందా నీకు? సరదా ఇంటికి ఫ్రెండ్ వస్తే వాడి పరుగు తీస్తావండి. అయినా నిన్ను కాదురా, నిన్నానాలి. ఏరా మీ ఆవిడ ఊరెళ్తే మా ఇంటికి వచ్చి తాగుతావా? నీది ఒక్కడే సంసారం, అది సంసారం కదా? అర్థమైనోడా? అడ్డమైనోడు అంటావా? మన ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు సినిమా కంటే టికెట్లు తెచ్చింది వాడే, పార్కింగ్ వెళ్తే పార్క్ టికెట్ తెచ్చింది వాడే, పార్కింగ్ పోతే ఆ టికెట్ తెచ్చింది వాడే. ఆ రోజు వీడు ఎవరంటే వీడు నా ఫ్రెండ్ అంటే కాదు, వీడే నా అన్నయ్య అని ఆ రోజు అన్నావే. ఈ రోజు వాడు నీకు అడ్డమైన వాళ్ళ. మనం ఇంట్లోంచి లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే సంతకం పెట్టాడు ఎవరంటే నా ఫ్రెండ్స్ వస్తారని, ఆ ఫ్రెండ్స్ రాకుండా మధ్యలో హ్యాండ్ ఇస్తే వీడు వచ్చి సంతకం పెట్టినప్పుడు వీడు ఎవరంటే నా ఫ్రెండ్ అంటే కాదు, వీడు నా అన్నయ్య అన్నావే. వాడు ఈ రోజు నీకు అడ్డమైన వాళ్ళ కనిపిస్తున్నాడు. అవన్నీ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అదేం కుదరవు. ఎందుకు కుదరదే? కుదరదు. అవునే, నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, నీకు ఈగో ఫీల్ అవుతున్నావే. కావాలంటే నీ ఫ్రెండ్ కూడా పిలిపించుకో, మన ఇద్దరు మూడు ఉంటే వీళ్ళిద్దరు కూడా అదే మూడులో ఉంటారు. నా ఫ్రెండ్ తీసుకొచ్చి వాడి కనెక్షన్ చేయాలా? నీ కంటికి నేను బ్రోకర్ లా కనబడుతున్నాను రా? అది కాదు నీ సంగతి. ఏమండి మళ్ళీ ఏమైందండి? మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందండి? అంటే రాకదాకా నా ఫ్రెండ్ వస్తే వాడి ముందు నన్ను తిట్టావు కదా, హార్ట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడు అలా అనండి ప్లీజ్ అండి. అన్నయ్య మీరు ఎప్పుడు మందు తాగాలనుకున్నా కానీ మన ఇంట్లోనే వచ్చి తాగండి. ఆమ్లెట్ తీసుకురా రెండు. సరే అండి. జీడిపప్పు మంచి నెయ్యిలో వేయించుకొని తీసుకురా, హార్ట్ మంచిదంట. సరే అండి. 2 ఉల్లిగడ్డలు ఆటకు మంచిదా? అవునమ్మా. తప్పకుండా తీసుకొస్తా. నువ్వు ఎంత చెప్పినా ఎలా నమ్ముతుంది అది? ఇచ్చాడా వెళ్ళామంటే పెంపుడు కుక్కలాంటిదిరా, రోజంతా అరుస్తుంటది, ఒక బిస్కెట్ ఎగరే తోకపుట్టు చుట్టూ తిరుగుతుంటదిరా. ఎవరు ఫోను? హలో హలో హలో, ఏవండి ఏం చేస్తున్నారండి? అవునా అండి? ఈ మధ్యన ఓవర్ టైం చాలా చేసి చాలా నక్లీసులు కొన్నారండి నాకు. నీకోసం వంట ఇష్టం. హార్ట్ అటాక్ నొప్పి. నాకు నొప్పులు తెప్పించరా అంటే నాకు నొప్పులు తెప్పించడం రాదు, కానీ నీకు నొప్పులు పడుతున్నావా? హార్ట్ అటాక్ వచ్చిన మొగుడిని పట్టుకుని అలా కొడతావేంటక్క? హార్ట్ అటాక్? హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. మళ్ళీ వాడు ఎక్కడ పట్టుకున్నాడు చూడు. ఎవరు నేర్పించారు నీకు కథలన్నీ? నాకు వాడేడి. అక్క నా పని అయిపోయింది, ఇంక నీ పని షురూ చేయి. అంటే ఇప్పటిదాకా నాతో హార్ట్ అటాక్ వచ్చిన నాటకం ఆడతావా? ఏమండి? అయ్యో నా మూడికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో. ఏం పర్లేదండి, మొన్నే టీవీలో చూసా హార్ట్ అటాక్ వచ్చిన వారికి ఎలా నయం చేయాలో చిట్కాలు ఉన్నాయి. అదేంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇలా వెల్లికల పడుకోబెట్టి ఇలా 2 కాళ్ళు ఎడంగా జరిపి చంపడం కాదురా, లేకపోతే నాతో హార్ట్ అటాక్ వచ్చింది నాటకం ఆడతావా? ఓఫో హార్ట్ అటాక్. మీ స్కిట్ చూసి ఎస్పెషలీ లాస్ట్ చిట్కులు చూసి నాకు వచ్చింది హార్ట్ అటాక్. రోజా గారు వైఫ్ ని కంట్రోల్లో పెట్టాలంట. వాళ్ళ భ్రమ, అలా భ్రమల్లో ఉంటారు. భ్రమని చూపించాం కదండి లైవ్ లో. ఏమైంది చూసారు కదా ఇంట్లో. నేనే చెప్పాను కదా ఇలా అవుద్దని. బాగానే వాడుకున్నారు కానీ లాస్ట్ లో మీ భార్య దానికి 10 తీర్చేసుకుంది మీ మీద కసి. బాగుంది, అందరూ బాగా చేశారు. నాకు బాబు సార్ చిట్కాలు బాగున్నాయి, ఫినిషింగ్ చిట్కాలు. గుండె పొడేస్తే ఏం చేయాలి? బ్రహ్మాండంగా ఉంది స్కిట్, వెరీ గుడ్. జబర్దస్త్ స్టేజ్ పై ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు కామెడీ పాలిటీషియన్. ఎవరనుకుంటున్నారు? మన శేషు. సింగన్న బయలుదేరినే బళ్ళారి మంచి కాలం, కలిసి వచ్చే యోగ
యోగం న్యాయం లోకం సర్వే జనా సుఖి నో భవంతు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సంస్కృత పదాన్ని తెలుగులో ఎంత బాగా విడమరి చెప్పారు సార్. మన ప్రీతమ నాయకులు పాపర పందులు గారికి జై. మన ప్రీతమ నాయకులు పాపర పందులు గారికి జై. ఒరే నీ బండబడ పందులు వెనకెడతావేమయ్యా? ఇంటి పేరు పందులు, నా పేరు పాపారావు. పందులు పాపారావును, పాపారావు పందులు అంటే నేను పంది అనుకుంటారు. ఊరుకోండి సార్, రెండిట్లోని పందులు కామనే కదా. సరే గాని ఎందుకు నువ్వు ఒక్కడివే చేయగొడుతున్నావేందే? జనం ఎవరు రాలేదా? ఎందుకు రాలేదు సార్? బయట జనం కాదు ప్రపంచనం. అట్టనా? మరి ఏంది సౌండ్ లేని లేదు సార్? మౌనం పాటిస్తున్నారు. మౌనం పాటిస్తున్నారా? ఏంది ఎవడు పోయాడు? మీరే. నేను పోవడం ఏందయ్యా? నేను బతికే ఉన్నాను కదా. బయట స్వాగతాంజలి అని బోర్డు రాయించారు కదా, వాడు స్వాగతాంజలికి బదులు శ్రద్ధాంజలి అని రాశాడు సార్. నువ్వు పని చేయి, బయటికి వెళ్ళి వాళ్ళకి ఏటేడు సమస్యలు అన్ని తీర్చేస్తామని చెప్పి లోపల తీసుకురా. అర్థమైందా? అది ఎవడో పిల్లకాయ వస్తున్నట్టున్నాడో, కుర్రలతో జాగ్రత్తగా ఉండాలి. పేదవాడికి ప్రేమించే హక్కు లేదా సార్? ఎందుకు లేదయ్యా? కొంప తీసి ఈ మాట కానీ ప్రతిపక్షం వాళ్ళు అన్నారటే. ప్రతిపక్షం వాళ్ళు ఎందుకంటారు సార్? ప్రత్యక్షంగా నేను అంటుంటే. ఇంటికి నీ గోలైందే? అమ్మాయిలు ఉన్నారు కదా సార్? ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు పెళ్లి అయిపోయింది, 3వది రెడీగా ఉంది. నేను చెప్పేది మీ అమ్మాయిల గురించి కాదు సార్, ఈ కాలం అమ్మాయిల గురించి. వాళ్ళు పర్సనాలిటీని చూసి ప్రేమించట్లేదు సార్, పర్స్ క్వాలిటీ చూసి ప్రేమిస్తున్నారు సార్. నాకేమది లేదా? దానికే ఉందయ్యా, పప్పు దినుసులు తిను బాగా పెరుగుద్ది. నేను చెప్పేది ఈ పెంపకం గురించి కాదయ్యా, బాగా దీన్ని పెంచినట్టున్నావుగా, అది కాదు. పర్సు క్వాలిటీ పెంచండి సార్, ప్లీజ్ సార్. ఈ మధ్యన చాలా మంది కుర్రోళ్ళు ఇదే విషయం మీద నాకు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్తాను, వాళ్ళు దీన్ని సాల్వ్ చేసేస్తారు. ఇగో సెక్రటరీ, ఈ పేద విద్యార్థులకి ఏంటంటే స్కాలర్షిప్ ఇస్తున్నాం కదా, అలాగే ఈ పేద ప్రేమికులందరికీ కూడా లవర్షిప్ అని కొత్తది పెట్టామని చెప్పు. అంతేకాదు పాపం పేద ప్రేమికులు సినిమాలు చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని చేత టిక్కెట్ల మీద 50% సబ్సిడీ కూడా ఇచ్చేస్తాము అని చెప్పు. థ్యాంక్ యూ సార్. పాపారావుకి జై. ఇప్పుడు మీరు ఇలా వరాలు ఇచ్చి పోస్తున్నారు అనుకోండి, ఈ స్టూడెంట్ కుర్రోళ్ళందరినీ మీరే పాడు చేస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు. దాని పేపర్ వాళ్ళు న్యూస్ చేస్తారు. అప్పుడు ఇదంతా పోలీసులు చూస్తారు, మీకు అప్పుడు జైలు శిక్ష వేస్తారు. రాజకీయ నాయకులు జైలు ఏమన్నా కొత్త? అత్తారింటికి పోయించినట్టే, పొద్దున్న జైలు, సాయంత్రం బెయిలు. మా ఓట్లతో కలిసి మా నోట్లోనే మందు వస్తారు నాయకుడు. తాగొచ్చావా? తాగొచ్చావు అబ్బా. ఎలక్షన్ల ముందేమో మీకు న్యాయం చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఎలక్షన్ అయ్యాక బెల్ట్ షాపులు తీసి మా గుండె గాయం చేసిండు సార్. ఏంట్రా నువ్వు తాగొట్టేసావా? తాగకుంటే ఎవడో మంచోడికి వేసేటోడిని, లత్కోడిగాడికి ఎందుకు వేసేటోడిని. నాకు ఒక్కటే తెలుసు సార్, మందు కొట్టాలి, పిల్లని కొట్టాలి. ఫస్ట్ లో నువ్వు రాకముందు ఇగో మా ఇంటి పక్కనే బెల్ట్ షాప్ ఉండేది సార్. మంచిగా బెల్ట్ షాప్కు పోయి మందు కొట్టేవాడిని, బెల్ట్ తీసి పిల్లని కొట్టేటోడిని. ఇప్పుడు లేదు సార్, ఊరి చివర ఎన్నో ఉంటుంది వైన్ షాప్, ఆడకు పోయి మందు కొట్టి వస్తే ఇంటికి వచ్చేటాళ్ళు దిగిపోతున్నాయి సార్. ఇంటికి వచ్చేసరి నా పిల్లం ఏదో మందు కొట్టి వచ్చినారా నన్ను పీతుంది సార్. ఇక సెక్రటరీ, రేపటికల్లా మొత్తం బెల్ట్ షాపులన్నీ ఓపెన్ చేసేయమని చెప్పు. జనాలు బోర్లు తీరాలా, బీర్లు తాగాల. అర్థమైందా? సార్ సార్ సార్, ఆ బెల్ట్ షాపులు తీసేయమన్నది మీరే. ఏమో సెక్రటరీ, స్ట్రీట్ లో అన్న మాట షీట్ లోకి ఎక్కాక మర్చిపోవాలా, పెదవి నుంచి వచ్చిన మాట పదవిలోకి వెళ్ళాక మారిపోవాలా. ఎలక్షన్ల ముందు మేమేమో లక్ష చెప్తామయ్యా, అవన్నీ తీర్చాలని ఉందా? పాపం ఆడికి చూడు ఎంత బాధ వచ్చేసిందో. ఎట్టైనా సరే మొత్తం అన్ని ఓపెన్ అయిపోవాల్సిందే. మద్యం లేకుండా మాలాంటి మధ్యతరగతి బతలేడు. అవును, సారా లేకుండా సామాన్యుడు బతలేడు సార్. క్వార్టర్ లేకుండా నా అలాంటి వాటర్ ఉండలేడు సార్. ఎట్టైనా పెట్టాలి, నీ దండం పెడతా. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. నువ్వు చూస్తుంటే నేను మూసుకుంటా. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? ఏంటి రాజకీయ నాయకుడు అనగానే నా సైడ్ తిరిగా? Because you are the politician, dynamic politician. ఒక మెసేజ్ లాగా అనిపించింది నాకు. పెద్ద హిలేరియస్ గా నవ్వానని చెప్పలేను కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాగ్ బాబు సార్, డైలాగ్ నీ పర్ఫార్మెన్స్ మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ సైడ్ అయితే డైలాగ్స్ లో ఉండే రిథమ్ కానీ ఇవన్నీ ఓకే, కానీ ఎక్కడో హెవీ కామెడీ అయితే వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్. फटाफट फन राउंड. The judges
5 మంది టీమ్ లీడర్స్ వస్తారు స్టేజ్ మీదకి. దాంట్లో ఒక టీమ్ లీడర్ ఫేస్ మీద ముసుగు వేస్తాం, మిగతా 4 అతన్ని లైన్ గా కొట్టేసి వెళ్తారు. ఆ ఫార్మాట్ చెప్పాలి. ఫస్ట్ ఎవరు కొట్టారు, సెకండ్ ఎవరు కొట్టారు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు. ఎక్కువ ఎవరు చెప్తారో వాళ్ళు విన్నర్. ఒక్కొక్కరికి 3 times. Okay, so let's begin with Dhanraj. ఓకే టీమ్ లీడర్స్ కొట్టండి, గిల్లండి, గిచ్చండి. 1 2 3 4 చెప్పండి. ఇంట్రాక్ట్ ఏముంది, 4 కొట్టారు కాబట్టి రాఘవ, చంటి, వేణు, శేషు. నో 1 2 3 4. ఇక్కడ కొట్టినోని గుర్తుంచుకుంటా. ఇక్కడ హైట్ ఎవరికి అందింది 4 అని చూస్తున్నా. అందరూ ఈక్వల్ హైటే. 1 2 3 4. ఆల్ రాంగ్. వెరీ గుడ్. ధనరాజ్ థర్డ్ ఛాన్స్, ఫైనల్ ఛాన్స్. ఓకే అయితే థ్యాంక్ యూ. బాగా గిల్లాలి బాబు. నీ పెదవుల మీద వాళ్ళకి మనసు అయింది. ఇది ఒక పెళ్లి కాని వాడు గాగా ఇచ్చాడు. ఏది మీ చేయి చూపిండి. మీరు లిప్స్టిక్ రాసుకుంటారా ధనరాజ్ గారు? అలా కాదు, ఫస్ట్ కొంచెం యవ్వనపు చేయి కాదు అది. 1 2 3 4. నెక్స్ట్ ఆల్ 3 రాంగ్ అండి ధనరాజ్ గారు. ఒక్కటి కూడా ఇటు నుంచి అట్టుగానే అటు నుంచి ఇటు రాదా? అంత కరెక్ట్ గా నాన్ సింక్ లో చెప్పావు. ఓకే రెడీ. నెక్స్ట్ వేణు. రెడీ వేణు గారు? yes. Your time starts now. అడిగి కొట్టించుకున్నావు. కొట్టండి కొట్టండి అని. రే నెక్స్ట్ ఉందిరా, మీకు అంత ఉందిరా రే. కానీ మీరు యూజ్ చేసుకోలేదు వేణు గారు. ఆల్ 4 డన్. yes yes. థర్డ్ కొంచెం స్మూత్ గా ఉంది సార్. ఫోర్త్ స్ట్రాంగ్ అయింది మళ్ళీ. కరెక్ట్. థర్డ్ ధనరాజ్ దబ్బింది. సెకండ్ చంటి, ఫస్ట్ శేషు, థర్డ్ రాఘవ, ఫోర్త్ ధనరాజ్. థర్డ్ రాఘవ ఒకటే కరెక్ట్. ఫస్ట్ ధనరాజ్, సెకండ్ శేషు, థర్డ్ రాఘవ, ఫోర్త్ చంటి. నువ్వు అంత గట్టి కొడతావరా? ఏ ఇక్కడ గిల్లినప్పుడు లేదా? ఓకే రెడీ. 1 more chance. తగల రెండోది తగల మళ్ళీ అప్పనా తగలేదు. అడిగి కొట్టించు అంటే తెలియాలి కదా మేడం. చేతులు కట్టుకోండి, నేను వెనకాల ఉన్నాను. నేనున్నాను వెనకాల, మీరు చేతి అంటే ఏదో ట్రై. ఇక్కడ వేరే చిన్న తెలియట్లేదు సార్. చెవి ఎడిచిలో కొట్టారు దరిద్రులు. అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. రాఘవ ఫోర్త్, ధనరాజ్ థర్డ్, శేషు ఫస్ట్, చంటి సెకండ్. ఇప్పుడు చెప్పు కరెక్ట్ గా. శేషు, చంటి, ధనరాజ్, రాఘవ. లాస్ట్ 2 రైట్ ఆన్సర్. సో ఫస్ట్ దాంట్లో 1 పాయింట్, దీంట్లో 2 పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్. థర్డ్ ఛాన్స్. అబ్బా చంటిగా. నలుగురు కొట్టారు కదా. ఒకటి ఇక్కడ పడింది, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఫస్ట్ ధనరాజ్, సెకండ్ చంటి, శేషు, రాఘవ. ఓన్లీ 1 కరెక్ట్. ఫస్ట్ 1, సెకండ్ 2, ఇప్పుడు ఒకటి 1 4. నెక్స్ట్ రాఘవ. That was too much, guys. Too much. నేను చెప్తాను. చంటి, వేణు, ధనరాజ్, శేష్ గారు. లాస్ట్ ఒకటే కరెక్ట్. సెకండ్ 1. కింద కొట్టు. వేణు, శేష్ గారు, చంటి, ధనరాజ్. 2 కరెక్ట్. ఓకే థర్డ్ ఛాన్స్. రెడీ.
వెరైటీ సాడిస్టులు. ఎంతమంది? చంటి, ధనరాజ్, వేణు, శేష్ గారు. లాస్ట్ ఒకటే కరెక్ట్. సో ఫస్ట్ 1, సెకండ్ 2, థర్డ్ 1, టోటల్ 4. వేణు నువ్వు రాఘవ 4-4. ఇప్పుడు శేషు గారు. రెడీ రెడీ రెడీ. That was bad, guys. ఫస్ట్ వేణు, సెకండ్ చంటి, థర్డ్ ధనరాజ్, ఫోర్త్ రాఘవ. ఫస్ట్ అండ్ థర్డ్ కరెక్ట్, 2 points. ఓకే, సెకండ్ ఛాన్స్. ఫాస్ట్ కొట్టండి, ఫట్ 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 అని కొట్టేయాలి. ఐదుగురు కొట్టారు. ఫస్ట్ చంటి, సెకండ్ ధనరాజ్, వెరీ గుడ్, థర్డ్ వేణు, ఫోర్త్ రాఘవ. అన్ని రాంగ్. ఏ వెరైటీ కొట్టండి. ఏ చాలు చాలు, నో నో. ఫస్ట్ వేణు, సెకండ్ చంటి, థర్డ్ ధనరాజ్, ఫోర్త్ రాఘవ. All wrong. Only 2 points. Final Chanti. Chanti, the best is always saved for the last. Okay? All the best. నీకుంది ఇప్పుడు. Chanti, gaba. వేణు, శేషు, వెరీ గుడ్, రాఘవ, ధనరాజ్. Last 2 correct. Okay? Second chance. రాఘవ సెకండ్, థర్డ్ శేషు, లాస్ట్ ధనరాజు, ఫస్ట్ వేణు. Judges, फटाफट fun round winners. Ha, none other than Chalaki Chanti. Okay, guys, now it's time to look at some serious. Ready? Serious. Come on. Serious scores. Let's start with Venu Wonders and team. Rocket Raghava and team. Jaging Sheshu and team. Dhananand Dhanraj and team. Chalaki Chanti and team. The judge of the Diwali performer of the day goes to Chalaki Chanti. వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా First మన judges present చేయబోతున్నారు 10,000 rupees for Fatafat Fun Round to Chalaki Chanti. Now it's time to present the performer of the day check to Chalaki Chanti. 5,000 rupees from Physical Laboratories and 5,000 rupees from Orthoped Oil and Center. తిమ్మ తిరిగే కమ్మ తిమ్మ తిరిగే ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ. All right viewers, so ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు ఈ జబర్దస్త్ ఫన్ ని ఎక్స్ట్రా చేద్దాం on extra జబర్దస్త్ same time
same channel. Until then, take care. Bye-bye. We all love you.